హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెప్పు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అనుష రావుల. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మొన్న స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే అయ్యాయి కదా. ఆ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్కి ఫోటో అయితే ఇచ్చారు. ఆల్రెడీ అప్పుడు దిగారు, అయితే ఇప్పుడు వచ్చాయంట ఫొటోస్. అయితే వాళ్ళ మేడము తీసుకుంది కానండి, అంటే డబ్బులు ఇస్తే అయితే ఇచ్చారు. ఇవ్వండి ఫొటోస్. మా పాప, అలాగే కృష్ణుడు, గోపిక. చూడండి గోపిక వేషన్ ఎంత బాగుందో, క్యూట్గా. నువ్వేనా ఈ అమ్మాయివి? నువ్వు కాదులే, ఎవరో కదా. నువ్వు కాదులే, సిగ్గుపడుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ అమ్మాయి ఇలా స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్ సెలబ్రేషన్స్ అయితే జరిగితే ఇలా మనకు ఫొటోస్ అయితే ఇస్తారు కంపల్సరీగా. దసరా అప్పుడు, దీపావళి, దసరా అప్పుడు, సంక్రాంతి అప్పుడు. అట్లయితే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ మీకు కనుక నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అయ్యిద్ది. ఇక్కడ ఏంటంటే ఇంకా మా పాప పాప్కార్న్ అన్న చేయమని అడుగుతుంది. ఏంటంటే తెచ్చి సుమారు ఒక 1 వీక్ దాకా అవుతుంది. నేను అప్పటి నుంచి చేయట్లేదు. ఏ రోజుకి ఆ రోజు ఇంకా అట్లాగే గడిచిపోతూ ఉంది. ఇంకా సరే అని పాప్కార్న్ అయితే చేద్దామని పాప్కార్న్ అయితే స్టార్ట్ చేశాను. ఇది యాక్టివ్ పాప్కార్న్, చాలా సింపుల్గానే మనకి వెంటనే అయిపోయిద్ది. అట్లా కాకుండా నేను ఇదివరకు ఏం చేసేదాన్ని అంటే ఓన్లీ మొక్కజొన్న ఇత్తనాల వరకు తెచ్చేసేసుకొని వాటిని పాప్కార్న్ లాగా వేయించేదాన్ని. కానీ మా వారు మొన్న డీమార్ట్కి అయితే వెళ్ళారు. ఇంకా డీమార్ట్కి వెళ్ళి ఇట్లా మా పాప మా వారిద్దరు అయితే వెళ్ళి యాక్టివ్ పాప్కార్న్ అయితే తెచ్చుకున్నారు. ఇంకా తెచ్చుకున్న తర్వాత చెయ్యాలి కదా, ఎప్పటి నుంచో అడుగుతుంటుంటే నేను ఇంక అట్లాగే వదిలేసేసి ఇంక ఈరోజు అట్లాగే స్నాక్స్ ఏమి లేవని ఇంక ఇదైతే స్టార్ట్ చేసేసాను. నాకు ఇలా ఈ పాప్కార్న్ చూసిన వెంటనే టీవీలో యాడే గుర్తొచ్చింది. ఇదివరకు యాక్టివ్ పాప్కార్న్ అని టీవీ పెడతాడు ఒక చిన్న బాబు, 2 మినిట్స్లో పాప్కార్న్ అని వాళ్ళ మమ్మీ తీసుకొని వచ్చింది కదా. నాకైతే ఆ యాడే గుర్తొచ్చింది ఈ పాప్కార్న్ చూడంగానే. ఇంకా పాప్కార్న్ అయితే పొయ్యి మీద పెట్టేసేసాను. ఇంక ఈలోపు బట్టలు అయితే 3 డేస్ అయిందో ఎందుకు ఒక్కొక్క రోజు అలా ఒళ్ళు బద్ధకంతో ఇంకా మడత పెట్టడం కూడా మర్చిపోతాం కదా. నేనైతే అలా 3 డేస్ అయితే అయింది. ఇంకా 3 డేస్ నుంచి అలాగే ఉన్నాయి, చాలా ఉన్నాయి అని ఇంకా బట్టలు అయితే ఫోల్డ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఈలోపు పాప్కార్న్ కూడా అయింది. ఇంకా పాప్కార్న్ ఏంటంటే పిల్లలకైతే ఇచ్చేసేసి ఇంకా నేను ఫోల్డ్ చేసిన బట్టలన్నీ ఎక్కడెక్కడైతే సర్దేశాను. ఇంకా పిల్లలకైతే పెట్టేసేసి ఇంకా నేను కూడా కొంచెం అయితే తిన్నాను. కొంచెం తిని కొంచెం మా వారికి అయితే ఉంచాను. ఇంకా పిల్లలు అయితే తింటున్నారు. ఎంత ఇష్టమో పాప్కార్న్లు ఏముండిద్దేమో నాకైతే తెలీదు. కేవలం స్నాక్స్ తినటం కోసమే మా పిల్లలు సినిమాకి వెళ్తారు. భలే విచిత్రంగా ఉండిద్ది. ఇలాంటివి మాత్రం పాప్కార్న్, కూల్ డ్రింక్స్ తాగడం కోసమే సినిమాకి వెళ్తారు వాళ్ళు ప్రతి వీక్. వాళ్ళకి మళ్ళీ సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అట్లా ఉండిద్ది పిల్లలతోటి. ఇంకా ఆ తర్వాత పిల్లలకైతే స్నానం చేయించేసేసాను. ఇంకా ఈవినింగ్ స్కూల్కి వెళ్ళొచ్చారు కదా, ఇంకా అందుకని స్నానం అయితే చేయించేసేసి ఇంక వాళ్ళనైతే హోంవర్క్ అయితే చేసుకోమంటే ఇంక వాళ్ళైతే హోంవర్క్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఎండ వస్తుంది కదా ఈ మధ్య, బట్టలు అయితే అది వరకు ఒక 2-3 డేస్ అసలు వాష్ చేయాలి, ఫుల్ వర్షం పడుతుందని మొత్తం ఒక్కొక్క వన్ డే అలాగా మొత్తం అయితే వాష్ చేసేసాను. ఇంకా తర్వాత ఈవినింగ్ ఎప్పుడైనా మేము ఏంటంటే మంగళవారం ఒకటి, గురువారం ఒకటి, శనివారం ఒకటి ఈవినింగ్ టిఫిన్ తింటాము. ఇట్లా వీక్ వచ్చేసేసి 3 డేస్ తింటే వల్ల ఎక్కువ ఈవినింగ్ చపాతీలు, ఇంకా చపాతీల్లో కాజు టమాటా కర్రీ అయినా లేకపోతే ఏదో కర్రీలు అలాంటివి అయితే చేస్తున్నాను. ఇంకా అది నాకు బేసిక్ అలవాటు అయిపోయింది, పన్నీర్ కర్రీ, కాజు కర్రీ. ఇంక ఈరోజు ఏంటంటే పూరీలు చేసేసి చోలే కర్రీ అయితే చేద్దామని మార్నింగ్ చోలేలు, అదే శనగలు, తెల్ల శనగలు ఉంటాయి కదా, అవి అయితే నానపెట్టేసాను మార్నింగే. మినిమం ఒక 6 or 7 hours నానితే చాలా బాగుండిద్దండి. ఎప్పుడైనా కానీ శనగలు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఉడికిచ్చేసేసుకుండా శనగలు నానితే చాలా మంచిది కూడా హెల్త్కి, బాగా నానితే కదా. ఇంకా తర్వాత ఏంటంటే ముందైతే చపాతీ పిండి అయితే కలుపుతున్నాను. ఇంకా చపాతీ పిండి మొత్తం కలిపేసేసి ఇంకా పక్కనైతే పెట్టాను. ఎందుకంటే ఈలోపు పిండి అయితే నానిద్ది, చపాతీలు బాగా అదే పూరీలు బాగా సాఫ్ట్గా బాగా వస్తాయి, బాగా పొంగుతాయి అని. ఎప్పుడైనా మనం చపాతీలు లేకపోతే పూరీలు అని చేసుకునేటప్పుడు మనం ఒక 2 hours ముందు ఇట్లా మనం పిండి కలిపి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా బాగా నాని బాగా వస్తాయి చపాతీలైనా పూరీలైనా మనకు మెత్తగా వస్తాయి. ముందు మరుసటి రోజుకైనా చాలా మెత్తగా ఉంటాయి. ఇంకా నేను గోధుమ పిండి అయితే పట్టించాను కదా, అది అసలు ఇంతవరకు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అంతకుముందు వచ్చిన ప్యాకెట్లో ఉన్నాయి, ఇంకా అవైతే వాడాను. ఇంక ఈ రోజుతోటి లాస్ట్ ఆశీర్వాద పిండి ఇంకా అయిపోయింది. ఇంక ఇప్పటి నుంచి నేనైతే పట్టించిన పిండే వాడాలి కంపల్సరీగా. ఇంకా చాలా మంచిది కూడా అండి పట్టించేసేసుకుంటే. ఇలా నేను ఒక 5 kgs అలా అయితే పట్టించేసుకుంటాను. అది సుమారు నాకు
ఒక 3 months అలా అయితే వచ్చింది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ వీక్స్కి 2 times అయినా చపాతీలు అయితే కంపల్సరీగా చేస్తాను. ఇంకా అందుకని కొంచెం చపాతీ పిండి ఎక్కువే పట్టిద్ది నాకు. ఇంకా ఈ లోపు ఏంటంటే చపాతీ పిండి కలిపి పక్కన పెట్టేసేసాను కదా. ఇంక ఇక్కడ చోలే వాటిని ఏంటంటే నానబెట్టాను మార్నింగే. వాటిని ఇప్పుడు వాటర్ అయితే పోసి ఉడికిచ్చేసేస్తున్నాను. దాంట్లో కొంచెం మనం చెక్క లవంగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఆ శనగలకి తెల్ల శనగలకి పట్టి టేస్ట్ చాలా బాగుండిద్ది మనకి. చాలా సింపుల్ కూడా చోలే కర్రీ, హెల్త్కి కూడా మంచిది. ఈవినింగ్ ఏంటంటే నేను ఎప్పుడు చపాతీల్లోకి కాజు పన్నీర్ కర్రీ లేకపోతే టమాటా కర్రీ, మేతి చెమన్ కర్రీ చేసుకుంటా ఎక్కువ. ఇది చోలే కర్రీ, ఇంకా శనగల కర్రీ, ఇంకా పెసల కర్రీ, ఇంకోటి ఏంటంటే మనకి వేరే డిఫరెంట్ అలా కర్రీస్ అది గుర్తు రావట్లా సడన్గా. ఇలా కర్రీస్ అయితే చేస్తా, అవన్నీ హెల్త్కి మంచిదే. కాకపోతే ఇవన్నీ ఏంటంటే 7 లోపు చేసుకొని తింటే ఇంకా బాగుండిద్ది. మార్నింగ్ చేయడానికి ఏమో టైం కుదరదు, ఇంక అందుకనైతే ఈవినింగే చేస్తాను నేను ఎక్కువ. ఇవి హెల్త్కి కూడా మంచిదే. పిల్లలకు కూడా ఇలాంటివి పెడితే ఏంటంటే వాళ్ళకు కూడా మంచిగా అన్ని రకాల ఫుడ్ అలవాటు చేసినట్టు ఉండిద్ది, వాళ్ళకు కూడా కొంచెం హెల్తీగా తిన్నట్టు ఉండిద్ది. ఇంకా నేనైతే ఇక్కడ శనగలు అయితే నానబెట్టేసేస్తున్నాను. కుక్కర్లో అయితే వేసేస్తే ఒక 3-4 విజిల్స్ వచ్చేస్తే సరిపోయిద్దండి. కుక్కర్లో ఉడికిపోతాయి, మనకి ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు మార్నింగ్ 7కే నానబెట్టేసేసాను. అదే కాకుండా ఒక 10కి అలా అయితే ఒక 5 విజిల్స్ అలా అయితే రావాలి. మనకేంటంటే ఆ శనగలు అనేది మెత్తగా స్మాష్ అవ్వాలి, చేత్తో పట్టుకుంటేనే అంత బాగా ఉడికిచ్చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత దాంట్లో కావాల్సినవి టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అవన్నీ అయితే కట్ చేసుకుంటున్నా ఇలా పెట్టేసేసిన తర్వాత. ఇంకా ఇక్కడ కుక్కర్కి విజిల్ కూడా పెట్టేసేసి ఇంకా విజిల్ వచ్చేలోపు ఒక 5 విజిల్స్ వచ్చేలోపు టమాటాలు, పచ్చిమిరకాయలు చెప్పాను కదా ఆల్రెడీ. ఇంకా ఉల్లిపాయలు అయితే మనం బాగా ఎంత వీలైతే అంత సన్నగా అయితే కట్ చేసుకోవాలి. మనం శనగలకి తీసుకున్న క్వాంటిటీ ప్రకారం టమాటాలు అయితే తీసుకోవాలి. నేనైతే ఒక బౌల్ తీసుకున్నా, దానికి తగ్గట్టు ఒక 4-5 టమాటాలు అయితే వేసుకున్నాను. మరీ ఎక్కువ టమాటాలు కూడా అవసరం లేదు, కొంచెం టమాటాలు అయితే సరిపోతాయి. టమాటాలు అలాగే ఒక ఉల్లిపాయ, ఒక 4-5 పచ్చిమిరకాయలు. ఎందుకంటే కొంచెం స్పైసీగా కావాలంటే 4-5 పచ్చిమిరకాయలు, స్పైసీగా వద్దు అని అనుకుంటే మాత్రం ఒక 2 పచ్చిమిరకాయలు అయితే సరిపోయిద్ది మనకి. చాలా సింపుల్ అండి, చేయడం కూడా చాలా ఈజీ. మనకి చోలే కర్రీ విత్ పూరి కాంబినేషన్ కూడా అసలు సూపర్ ఉండిద్ది. దీని పర్ఫెక్ట్ పేరు ఏదో ఉండి చోలే భటూరునే ఏదో సంథింగ్, అది నాకు రావట్లే పలకడం, అంత పర్ఫెక్ట్గా కూడా తెలియదు, అందుకని పలకట్లేదు. కాకపోతే సూపర్ ఉండిద్ది కర్రీ. టేస్ట్ మాత్రం చపాతీల్లోకైనా బాగుండిద్ది. కాకపోతే రెగ్యులర్గా చపాతీలు చేసుకుంటూనే ఉంటాం కదా అని పూరీలోకి అయితే చేస్తున్నా. పూరీలోకి అయితే ఇంక చెప్పే పని లేదు, పూరి విత్ ఆ కాంబినేషన్ స్పెషల్ అంట బాగా, మా వారు కూడా చెప్తారు. ఇంకా అవి కట్ చేయడం అయితే అయిపోయింది. ఇంక ఇలా పిల్లల హోంవర్క్ నైట్ ఏంటంటే ఆల్మోస్ట్ పిల్లల్ని ఏదైనా పని చేసుకున్నా వాళ్ళ హోంవర్క్లు వాళ్ళే చేసేసుకుంటారండి. ఏదన్నా డౌట్స్ వస్తేనే నన్ను అయితే అడుగుతారు, నన్నైనా మా వారినైనా. ఇంకా ఆ డౌట్స్ మనం చెప్పేసామనుకో వాళ్ళ హోంవర్క్ వాళ్ళు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి నా ఈ హోంవర్క్ అయిపోయింది అని చెప్పేసేస్తారు కంపల్సరీగా. ఇంకా పిల్లలకి ఏంటంటే అట్లా హోంవర్క్ వాళ్ళంతటా వాళ్ళే చేసుకోవడం అలవాటు చేశారనుకోండి, వాళ్ళే మనం ఉన్నా లేకపోయినా చేసుకుంటారు. అదే మనం పక్కన కూర్చోబెట్టి చేయాలంటే ఎంతసేపు మనం పక్కన కూర్చోలేం కదా ఏదైనా పనులు ఉన్నా కానీ. ఇంకా అందుకని అయితే పిల్లలు వాళ్ళ హోంవర్క్ వాళ్ళే చేసేసుకుంటారు. ఇంకా ఆల్రెడీ శనగలు అయితే 4 విజిల్స్ అయితే వచ్చినాయి. ఇంక ఈలో పక్కన పొయ్యి మీద స్టవ్ అయితే ఆన్ చేసేసి ఇంకా కడాయి అయితే పెట్టేసేసి కొంచెం లైట్గా ఆయిల్ వేసాను. మరీ ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు, ఎందుకంటే నేను పూరీలు చేస్తున్నా కదా, ఎట్లాగో పూరీలు ఆయిల్లో మునిగి వస్తాయి కదా, ఇంక మనకి ఎక్కువ నూనె అయితే ఏం అవసరం లేదు. అందుకని కొంచెమే నూనె అయితే వేసి లైట్గా కొంచెం చెక్క లవంగా వేసేసి ఆ తర్వాత పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అయితే వేసాను. అవి కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఇంకా ఉండాలని సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేస్తే ఏంటంటే మనకి తొందరగా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసిద్ది. ఇంకా ఆ తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఆల్రెడీ టమాటాలు సన్నగా కట్ చేసుకున్నా అని చెప్పాను కదా, అదైతే వేసాను. టమాటాలు ఏంటంటే మనకి మెత్తగా స్మాష్ అవ్వాలి బాగా, అంతసేపు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చేసేసుకుంటే మనకి మెత్తగా స్మాష్ అయిపోతాయి బాగా. ఇంకా అప్పుడు దాకా అయితే ఉంచేసేసుకోవాలి. ఈలోపు ఆల్రెడీ శనగలు అయితే ఉడికినాయి అని చెప్పాను కదా, ఇంకా ఆ శనగలను అయితే తీసాను. భలే వేడిగా ఉన్నాయి, అందుకే తీయలేకపోయాను. ఇంక ఇట్లా అయితే నేను వీడియోలో చూపిస్తున్నా కదా, అట్లయితే బాగా అంత మెత్తగా అయితే ఉడకాలి, చాలా మెత్తగా ఉడకాలి. మనం కొంచెం సాల్ట్ వేసేసుకుని ఇంకా శనగలను అయితే అలా ఉడికిచ్చేసేసుకోవాలి. మనం ఉడికిచ్చేటప్పుడే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటే ఆ సాల్ట్ శనగలకి బాగా పట్టేసేసిద్ది. ఇంక ఇక్కడ ఏంటంటే మా వారు వీడియో తీస్తే నన్ను జోకులేస్తున్నారు, వెనకాల వైపు నవ్విస్తున్నారు. ఇంకా ఏమంటున్నారంటే ఈ శనగల కర్రీ ఎప్పుడు నువ్వు చేసేదే కదా
కదా, రెగ్యులర్గా అయ్యే పెట్టాలంటారు. ఇంకా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్కి ఇంతకంటే వీడియోస్ ఏముంటాయండి? ఏదైనా షాపింగ్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఇంట్లో పనులు, ఇంకా అవి అంతకు మించి స్పెషల్గా వీడియోస్ అంటే ఇంకేం తీయగలం చెప్పండి మీరే. ఇంకా మాట అన్నారు. నేను సరేలే ఇంతకంటే ఏం పెట్టదు మనం, నేను ఇవే పెడతాను, ఇంక మనం చేసేది ఏముంది, కొత్తగా అయితే ఏం పెట్టలేం కదా అని అన్నాను. కొంతసేపు అయితే జోకులు వేసి నవ్విచ్చారు. ఇంక టమాటాలు మెత్తగా స్మాష్ అయిన తర్వాత ఆల్రెడీ ఉడికిన శనగలు అయితే వేశాను. ఆ శనగలు వేసిన తర్వాత కొంచెం పసుపు, కారం, అలాగే కొంచెం సాల్ట్, మనకి గరం మసాలా ఇవన్నీ అయితే వేసుకోవాలి. వీటితో పాటు మనకి చన్నా మసాలాని బయట మార్కెట్లో ఎక్కడైనా దొరికిద్ది. ఆ మసాలా వేసుకుంటే ఫ్లేవర్ ఫుల్గా అసలు ఎంత టేస్ట్ ఉండేది, ఆ టేస్ట్ అనేది వచ్చేసిద్ది. చన్నా కర్రీ టేస్ట్ అయితే వచ్చేసిద్ది. చన్నా మసాలా అయితే వేసుకోవాలి మనం. అంటే మనం తీసుకున్న కూర క్వాంటిటీ ప్రకారం నేనైతే ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. స్పూన్ ప్రకారం కాకుండా ఇట్లయితే వేసుకున్నా, నాకు ఇంక ఇట్లా అలవాటు అయిపోయింది వేసుకోవడం. ఇంక నేను పర్టికులర్గా స్పూన్స్ ప్రకారం ఏమి వేసుకోను. నాకు ఇంక రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కాబట్టి వంటలు ఆటోమేటిక్గా అర్థమైపోయిద్ది. ఇంకా అవి మొత్తం వేసేసేసి కొంచెం లైట్గా వాటర్ అయితే పోసి ఒక 10 మినిట్స్ మగ్గించుకుంటే చాలండి. మనకి చన్నా కర్రీ సూపర్ అంటే సూపర్ టేస్ట్గా అసలు ఎంత బాగుండిద్దో, చాలా బాగుండిద్ది. ఇంక ఏంటంటే చిన్న పొయ్యి మీద పెట్టేసేసి ఇంకా పెద్ద పొయ్యి మీద అయితే ఆయిల్ పోసాను. ఎందుకంటే ఈలో పూరీలు కూడా చేసుకోవచ్చు, ఫాస్ట్గా అయితే అయిపోతే కొంచెం తొందరగా తినొచ్చు అన్నట్టు. ఎందుకంటే మేము నైట్ ఏంటంటే ఈవినింగ్ 8 or 8:30 కల్లా అయితే తినేసేస్తాం. ఆల్మోస్ట్ 8 లోపే తినేసేస్తాం. ఇంకేదన్నా పనులు ఉంటే తప్పితే, అంటే కొంచెం వంట ఎక్కువ ఆలస్యం అయితే తప్పితే ఆల్మోస్ట్ 8 కల్లా అయితే తినేసేస్తాం. ఇంక ఇక్కడ ఏంటంటే పూరీలకాయ చిన్న చిన్న వంటలు అయితే చేసి ముందే పెడుతున్నాను. ఇట్లా పూరీలు ఏంటంటే నేను ఒక 5-6 అలా చేసుకొని ఆ పూరీలు చేసేసి పక్కన పెట్టేసేసి మళ్ళీ 5 or 6 పూరీలు చేసి మళ్ళీ అట్లయితే చేసుకుంటాను. ఇంక ఒకేసారి అంటే కుదరదు కదా, ఒకేసారి ఎవరైనా చేస్తూ ఉంటుంటే చెయ్యొచ్చు, కానీ నేనే చేసుకోవాలి కదా. అందుకని కొంచెం ఒక 4-5 చేసేసి మళ్ళీ ఆయిల్లో వేసేసి పూరీలాగా చేసుకొని మళ్ళీ అట్లయితే చేస్తాను. ఇంక ఇక్కడ ఏంటంటే కొన్ని కావాల్సినవన్నీ ముందే వంటలు అయితే ఇలా చేసి పెట్టేసేసుకొని ఇంకా పూరీలు అయితే స్టార్ట్ చేశాను చేయడం. ఈలోపు చన్నా కర్రీ కూడా ఉడకడం అయితే స్టార్ట్ అయింది. ఇంకా పూరీలు చేసేసేసి చన్నా కర్రీ చేసేలోపు మా పిల్లలు ఆటోమేటిక్గా హోంవర్క్ అయితే అయిపోయిందని చెప్పారు. ఇంకా సరేలే ఆ హోంవర్క్ కూడా అయిపోయింది అన్నట్టు ఇంకా వాళ్ళు కూడా తింటాను అని అంటే సరే అని అన్నాను. ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది కర్రీ కూడా. మనకి లైట్గా పైన ఆయిల్ తేలితే చాలా అయిపోయినట్టే. ఇంకా పైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం దించేసేసుకుంటే చాలు. పూరి విత్ చన్నా కర్రీ సూపర్ టేస్ట్. ఇంకా కొన్ని ఉల్లిపాయలు, నిమ్మకాయలు అయితే ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఆ కాంబినేషన్ అయితే సూపర్ ఉండిద్ది ఫ్రెండ్స్. ఎవరైనా ట్రై చేయండి, ఎవరు ఇంతవరకు చేసుకోకపోతే. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు, ఎంత ఇష్టంగా తింటారు పిల్లలు. ఇలాంటివి మనం పిల్లలకి పెట్టినా చాలా హెల్తీగా కూడా ఉండిద్ది. మా బాబుకి బాగా నోరు గాలిందంటే వేడి అయ్యేసరికి, అందుకో అమ్మ నోరు గాలిందని అన్నాడు. ఇంకా అది ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇలా గడిచిపోయింది. ఈ వీడియో అయితే మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా పూరి విత్ చన్నా కర్రీని అయితే తయారు చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో కలుద్దాం.